2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని రామగుండం సింగరేణి సంస్థ సాధించింది. ఈ నేపథ్యంలో కార్మికులు విజయోత్సవ సభ నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 36 లక్షల టన్నులను టార్గెట్ పెట్టుకున్నారు. కానీ 15 రోజుల ముందుగానే 36.9 లక్షల టన్నుల బొగ్గును రామగుండం సింగరేణి సంస్థ సాధించింది. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు, అధికారులు మిఠాయిలు పంపిణీ చేసి ఆనందం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థకు దిక్సూచిగా ఉన్న ప్రాజెక్టు లక్ష్యం సాధించడం పట్ల జీఎం హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల కృషి వల్లే ఈ విజయాన్ని సాధించామని రామగుండం జీఎం లలిత్ కుమార్ అన్నారు. ఎటువంటి ప్రమాదము జరగకుండా ఉండునని ప్రమాణం చేస్తున్నాను. నా ఈ జీవితము నా కుటుంబ సభ్యులకే కాకుండా నా మాతృభూమికి కూడా సమానముగా విలువైనదని నేను గ్రహించుచున్నాను. ఇది విజయం అంటే ఒక క్రికెట్ మ్యాచ్ కనుక గెలిస్తే మనకి ఎట్లా ఉంటుందో ఇది ఆ రోజు అట్లాంటిది. ఆ క్రికెట్ మ్యాచ్ వన్డే T20 అయితే ఇది సంవత్సరం మన మ్యాచ్ అది అట్లాంటి నేను అనుకుంటాను. దీపావళి సామాను టపాసులు అన్ని కాల్చి అసలు బాగా హోలీ చేసుకోవాల్సిన రోజు కాదు. నేను అదే అంటాను, అసలు ఇవాళ రేపు పెట్టుకుంటే బాగుంటది అంటే అంత మంచి రోజు. ఎందుకంటే సంవత్సరం అంతా ఒక ఫీడర్ బ్రేకర్ ఆపరేటర్ దగ్గర నుంచి, ఒక డంపర్ ఆపరేటర్ దగ్గర నుంచి, ఒక షావెల్ ఆపరేటర్ దగ్గర నుంచి, ఫేస్ లో ఒక స్పాటర్ దగ్గర నుంచి, ఒక బెల్ట్ కన్వేయర్ ఆపరేటర్ దగ్గర నుంచి